సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజనం దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితి ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. అక్కడే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు హరీష్ రావు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం పనితీరును కోస్కి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందన్నారు హరీష్ రావు. సెస్లు, సర్చార్జీల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. 2013-14లో 1.08 లక్షల కోట్లు ఉన్న పన్నులు 2026 నాటికి 5.56 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ ధోరణి రాష్ట్రాలకు ఆదాయ నష్టాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం సేకరించిన సెస్లు, సర్చార్జీలు రాష్ట్రాలతో పంచుకోకపోవడం వల్ల రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనకు హాని కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు హరీష్ రావు.